హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపా కిచెన్. ఈరోజు మనము హెల్తీగా బ్రోకోలీ అండి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది కట్ చేసుకునే ముందుగా మనము వాటర్ కొద్దిగా వేడి చేసుకుందాము. వేడి నీళ్ళలో వేసామంటే అందులో ఉన్న జమ్స్ ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. సాల్ట్ ఇవి వేడయ్యే లోపల మనం బ్రోకోలీ కట్ చేసుకునేస్తాము. చూసారుగా, ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, వెనిగరు కొద్దిగా, ఇందులో ఏమన్నా జమ్స్ ఉన్నా కూడా చనిపోతాయి అన్నమాట వెనిగర్ వేసుకుంటే. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న బ్రోకోలీ మొత్తం వేసుకునేస్తాము. టూ మినిట్స్ మూత పెట్టుకునేస్తాం, ఉడికించుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేస్తాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. జీలకర్ర కొద్దిగా, వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, ఇది వేగుతుంటుంది కదా. ఇప్పుడు మనము బ్రోకోలీ మొత్తం సపరేట్ చేసుకునేస్తాము. ఈ వాటర్ వేస్ట్ అన్నమాట, ఇంకా దాన్ని ఎందుకు యూజ్ చేయకూడదు. ఆనియన్ అంతా బాగా వేగిపోయింది కదా. బిగ్ సైజు టమాటో ఒకటి, మీకు గ్రేవీ కావాలంటే టమాటో ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, టమాటో కూడా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు, కారం పొడి 1 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, పసుపు కొద్దిగా, గరం మసాలా 1/2 స్పూను, సాల్ట్ రుచికి తగ్గట్టు. ఆల్రెడీ మనం వేసామండి, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా వేయించుకున్నాం కదా, ఉడికించి పెట్టుకున్న బ్రోకోలీ వేసుకునేస్తాము. మూత పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాము. బ్రోకోలీ ఉడకాలి కదా, దానికోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూడండి, బ్రోకోలీ బాగా ఉడికిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడరు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. కొత్తిమీర కొద్దిగా,
అంతే అండి, సింపుల్గా మనకు కావాల్సినట్టు బ్రొకోలీ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రై మెత్తగా చేసుకున్నామంటే రైస్ కానీ చపాతీ దేనికైనా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది అనమాట. 10 minutes కన్నా తక్కువే పడుతుంది మనకు టైం కూడా. టూ సెకండ్స్ ఇలా పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇంతే అండి, సింపుల్గా బ్రొకోలీ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.